ఎల్ఎస్ తెలుగు టీవీ సామాన్యుని గళం. హాయ్ హలో అండి, నేను మీ లుటిసిను. ఎల్ఎస్ తెలుగు టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీ ముందుకు ఒక పాయింట్తో వస్తున్నాను. ఓ పర్సన్ని పరిచయం చేస్తున్నా. పరిచయం అవసరం లేదు, కాకపోతే ఆయన నిన్న నారాయణపేట జిల్లా కేంద్రంలో 9 తారీఖు బుధవారం రోజున మెట్రో ఫంక్షన్ హాల్లో కొండా సత్య యాదవ్ నిజంగా అనతి కాలంలోనే ఒక అనామకుడిగా నారాయణపేట పట్టణంలో విద్యార్థి దశలో అమాయకునిగా కనిపించే కొండా సత్య యాదవ్ ఈరోజు ఆయన రాజకీయ ప్రస్థానం అంచెలంచెలుగా ఎదగడంలో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మంచి మంచి రాజకీయ ఉద్దండుల సరసన ఈరోజు ఆయన చేరిందనడంలో ఆశ్చర్యమేమీ లేదు. వాస్తవానికి ఆయన మొట్టమొదటిగా నారాయణపేటలో ఒక బీజేపీ పార్టీ తరఫున వార్డు అధ్యక్షులుగా గతంలో కొన్ని సంవత్సరాల కింద కొనసాగారు. ఆ తర్వాత కొన్ని నెలలకు బీజేవైఎం కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మరికొన్ని రోజులకు బీజేవైఎం పట్టణ అధ్యక్షునిగా కొనసాగడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా కొనసాగారు, జిల్లా ఉపాధ్యక్షునిగా కొనసాగారు. ఆ తర్వాత మరి బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగడం జరిగింది. ఆ రాష్ట్ర కార్యదర్శి అయిన తర్వాత మళ్ళీ ఉమ్మడి మన్నార్ జిల్లాలో బీజేవైఎం అధ్యక్షునిగా కొనసాగడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ బీజేపీ ఉపాధ్యక్షునిగా, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షునిగా కొనసాగారు. ఇప్పుడు ఆయనకు హేమహేమిలు రాజకీయ నాయకులతో బీజేపీ పార్టీలో పోటీ ఏర్పడడంతో 12 మంది, డజన్ మంది అందులో ప్రముఖంగా పేర్లు ఉంటే అందులోకించి ఎన్నో తర్జన భర్జనల తర్వాత ఎన్నో మంది నిర్ణయాలు తీసుకొని ఒక మంచి నాయకుడిని సెలెక్ట్ చేయాలి, బీజేపీ పార్టీకి ఉపయోగపడాలి, రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లే కానీ సార్వత్రిక ఎన్నికలలో కానీ బీజేపీని ఒక గెలుపు దిశగా పయనించేలాగా చేయాలంటే ఖచ్చితంగా ఒక సమర్థవంతమైన జిల్లా అధ్యక్షుడు అవసరమని బీజేపీ పార్టీ గుర్తించి ఆయనకు ఎలాగో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డికే అరుణమ్మ గారి అండదండలు పుష్కలంగా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అరుణమ్మ ప్రోత్సాహంతో, ప్రోద్బలంతో ఆ పదవి వరించిందనేది జగమెరిగిన సత్యమే. ఇందుకు ఖచ్చితంగా కొండా సత్య యాదవ్ అర్హుడని నారాయణపేట జిల్లా ప్రజలు భావిస్తున్నారు. ఈ యొక్క పదవికి ఆయన తప్పకుండా న్యాయం చేస్తారని అందరూ అనుకుంటున్నారు. అందులో భాగంగా ఆయన నిన్న సన్మాన సభలో ప్రమాణ స్వీకారం అనంతరం సన్మాన సభలో మాట్లాడడంతోనే అందరికీ ఆయనపై నమ్మకం కలిగింది. ఆయన మొట్టమొదటిగా సన్మాన కార్యక్రమం అనంతరం ఆయన మొట్టమొదటిగా మాట్లాడిన విధానం ఏంటంటే, నారాయణపేట జిల్లాలో ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే గెలవలేదు, ఎవరు గెలవలేదు. కాకపోతే ఇప్పుడు మా వెనకాల ఒక పవర్ ఉంది, ఒక శక్తి ఉంది. ఆ పవర్, ఆ శక్తియే
మా అక్క మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డికే అరుణమ్మ గారని బల్ల బుద్ధి చెప్పడం జరిగింది. ఎస్, ఇందులో సందేహం లేదు. ఎందుకంటే అరుణమ్మ ఒక రాష్ట్రంలోని ఒక ఫైర్ బ్రాండ్, మంచి మంచి రాజకీయ ఉద్దండులను మట్టి కరిపించిన రోజులు ఉన్నాయి. అవి అందరికీ రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయమే. అందులో ఎలాంటి సందేహమే లేదు. ఖచ్చితంగా అరుణమ్మ సహకారం, కొండ సత్య యాదవ్ యొక్క పట్టుదల, కృషి ఉంటే రాబోయే రోజులలో ఆయన సత్య యాదవ్ అన్నట్టు అటు మక్తల్ నియోజకవర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యేగా, ఇక్కడ నారాయణపేట నియోజకవర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యేగా, అక్కడ కోరంగల్ వైపు నుండి బీజేపీ ఎమ్మెల్యేగా, ఈ నారాయణపేట జిల్లాలో 3 బీజేపీ ఎమ్మెల్యేలని రాబోయే రోజుల్లో గెలిపించుకున్నాలని, ఆ గెలిపించుకోవడానికి శాయశక్తుల కృషి చేస్తానని ఘంటపదంగా తెలియజేశారు నిన్నటి సన్మాన సభ కార్యక్రమంలో. సరే, ఆ తర్వాత విషయం. కాకపోతే అంత గట్టిగా, అంత నమ్మకంతో చెప్తున్నాడంటే వాళ్ళ వెనకాల మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డికే అరుణమ్మ గారు ఉండడంతో, ఆమె అండదండలతో ఆ విధంగా మాట్లాడింటారు. ఖచ్చితంగా వాళ్ళు గెలుపు దిశగా ఏ విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని, దానికి సరైన ప్రణాళికలు రూపొందిస్తారు రాబోయే రోజుల్లో అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదండి ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఓకే, థ్యాంక్ యూ. లభించిందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం.
యొక్క ఫలాలు అందించేటువంటి విధంగా ఈ పథకాలను క్షేత్రస్థాయి వరకు తీసుకెళ్లి అవగాహన కల్పించే బాధ్యతను ప్రతి కార్యకర్త కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. స్వాగతం. అలాగే రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి నన్ను ఇద్దరు వ్యక్తులు ఈ స్థాయి వరకు వేలుబట్టి నడిపించి రాజకీయ ప్రస్థానంలో వార్డు అధ్యక్షుడిగా, తర్వాత బీజేవైఎం పట్టణ కార్యదర్శిగా, తర్వాత బీజేవైఎం పట్టణ అధ్యక్షుడిగా, తర్వాత బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా, తర్వాత బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా, మొన్నటి వరకు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షునిగా, ఈరోజు బీజేపీ జిల్లా అధ్యక్షుడు స్థాయి వరకు తెచ్చినటువంటి పెద్దలు ఒకరు గురు సమానులైనటువంటి నాగరావు రామచంద్ర గారు, మరొకరు అన్న సమానులైనటువంటి మా అన్న రతన్ పాండే గారికి కూడా స్వాగతం. అలాగే నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి వేదిక పైన పెద్దలు కొండయ్య గారు, లక్ష్మీకాంత్ గారు, రమేష్ అన్న గారు, మరియు నర్సన్ గౌడ గారు, సీన గారు, కన్య సామన్న గారు, మల్లయ్య గారు, ఉదయ మారన్న గారు, మరియు గోపాలరావు గారు, మరియు గౌడన్ గౌడ గారు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు పునంచంద్ రావణ గారు, మిత్రుడు మైవల్ గారు, నరసింహ గారు, అన్న భాస్కరన్న గారు, రవీంద్ర గారు, రాము గారు, శంకర్ గారు, మరి వేదిక పైన ఇతర పెద్దలు, మరియు ఈరోజు జిల్లా అధ్యక్షునికి పైనకి ఏ విధంగా అయితే సహకరించారో ఈ స్థాయి వారికి సహకరించి ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి వేదిక ముందు ఉన్నటువంటి ప్రాణ సమానులైన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పాదాభివందనాలు. మరి వేదిక పైన ఈరోజు జిల్లా అధ్యక్షుడు వచ్చిందంటే ఈ నారాయణపేట జిల్లాలో నేను ఒక్కనే ఆలోచన ఉన్నట్టు కాదు. వేదిక పైన ఉన్నటువంటి ఎంతో మంది దాన్ని రుచి చూసిన వాళ్ళు, జిల్లా అధ్యక్షుడు వస్తే ఏం చేయాలి అంతకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు, నాకంటే రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు, ఉద్యోగులు, వేదిక ముందు కూడా రాజకీయంలో జిల్లా అధ్యక్షుడు ఇస్తే కూడా నాకంటే మంచిగా చేసేవాళ్ళు, స్థాయి ఉన్న వాళ్ళు ఉన్నా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ నన్ను ఎంత కూడా ఇచ్చిందంటే ఇక్కడికి వచ్చినటువంటి మీరు అందరూ సహకరిస్తారు అన్న ఉద్దేశంతో పార్టీ. మరి పార్టీ గురించి పెద్దలు ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. మన పార్టీలో ఒక మూల సిద్ధాంతం ఉంది, జనసేన నుంచి తీసుకొని భారతీయ జనతా పార్టీ వరకు. ఏమిటి ఆ సిద్ధాంతం అంటే పార్టీ ఫస్ట్ కాదు, నేషన్ ఫస్ట్. ఫస్ట్ ఏంటి? నేషన్ ఫస్ట్, నెక్స్ట్ పార్టీ, లాస్ట్ పర్సన్. అంటే మన యొక్క భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఏముందంటే ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నామంటే అది నిర్ణయంలో దేశంకు ఉపయోగపడేది ఫస్ట్ ఉండాలన్నది, రెండవది పార్టీకి ఉపయోగపడాలని, లాస్ట్ వ్యక్తిగత దొంగల పార్టీ ఉంటుంది, ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ ఏమన్నంటే వాళ్ళకి కావాలంటది, సెకండ్ ఏమన్నంటే ఒక కుటుంబం కావాలంటది, థర్డ్ ఏమన్నంటే ఒక బంధువులకు కావాలంటది, ఫోర్త్ ఏమన్నంటే ఒక తెలిసిన వాళ్ళకి కావాలంటది, ఫిఫ్త్ ఏమన్నా ఉండదంటే ఒక ఊరికి కావాలంటది, లాస్ట్ ఏమన్నా ఉంటే అది కూడా మన ఊరకే కావాలంటది. అటువంటి పార్టీ మన పార్టీ కాదు. మరి మన పార్టీని ఈరోజు ఈ స్థాయికి వచ్చినటువంటి గతంలో కొంతమంది మనం గుర్తించుకోవాలి. ఒకరు గడ్డం సాయిబన్న గారు, ఇంకోరు పెద్దలు శ్రీమతి లలితాబాయి గారు, మరొకరు ఎల్లవేళ రెండు కళ్ళు ఇచ్చినటువంటి జాజాపు సిద్ధరామప్పన్న గారు, మరొకరు ఎప్పటి గంటలాగానే మా ఇంట్లో ఉన్నటువంటి ప్రభాకర్ వర్ధనన్న గారు. వారందరూ కూడా స్మరించుకుంటూ ఈరోజు సభను మొదలు పెడుతున్నాం. మరి భారతీయ జనతా పార్టీలో ఉన్న సిద్ధాంతాలకి మాకు ఫోన్ చేసినప్పటి నుంచి భారతీయ జనతా పార్టీలో ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు కార్యకర్తలు, నాయకులు ఎప్పుడే ఉన్నాం. మరి ఈ క్రమంలో నా ముందర కొన్ని సవాళ్ళు, నేనైనా ఎవరైనా కూడా రాజకీయ క్షేత్రంలో ఎవరికి కూడా ఏ నాయకుడికి ఏ స్థాయిలో ఉన్నా కూడా బంగారు పల్లెంలో ఎవరు పెట్టి కూడా రాగలరు. మన పార్టీలో అందరూ సహకరించిన కూడా ప్రతిపక్ష పార్టీలు
అధికార పార్టీలు నా పైన కేసులు పెట్టినా నేను భరించుకుంటా, నన్ను ఆర్థికంగా నష్టం చేసినా భరించుకుంటా, నన్ను ఇన్సల్ట్ చేసినా భరించుకుంటా. కానీ నా కార్యకర్త కనుక ఒక్క మాట అంటే, నా కార్యకర్త కనుక ఒక్క మాట అంటే అన్ని విషయంలో చేసుకుపోయిన తాట తీసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి ఎల్లవేళలా అండ ఉంటామని మీకు ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. వారు అనుకుంటూ పవర్ లేదని, ఇన్ని దినాలు వాస్తవాలంటే పవర్ లేకుంటే అత్తగారికి సినిమాలో ఉంటుంది ఏదో పవర్ ఉందామా అని. మా ఎంట ఒక పెద్ద పవర్ ఉంది. ఎవరు? మన శ్రీమతి టీకే అన్నమ్మ గారు. ఈ పవర్ ఎటువంటిది అంటే ఒక్కసారి చెప్తా. అమ్మ రికార్డు ఇప్పటి వరకు మీకు తెలియకపోవచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రికార్డు ఎవరు బ్రేక్ చేయలేదు. అమ్మ ఫస్ట్ జెడ్పీటీసీ నుండి రాజకీయ ప్రస్థానం మొదలుకుంటే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ టికెట్ లేకుంటే తృణపాయంగా తన్ని ఇండిపెండెంట్ గా ఉండగా మెట్టినింట్లో అప్పుడు పార్టీలు సలామనక గులామనక తప్పలేదు. ఇంటికి వేసి నిశ్చయించిందంటే ఈ నుంచి పోయినటువంటి ఇక్కడ పుట్టినటువంటి దిగ్గర వారు మెట్టినింట్లో తన పవర్ చూపించింది.